మన వీడియో కూడా చైనాలో సంథింగ్ దీనిలో వచ్చింది కదా, మీరు నాకు షేర్ చేసారు. అవునవునవును. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన వీడియోని డౌన్లోడ్ చేసుకుని దానికి చైనీస్ సబ్‌టైటిల్స్ వేసి వదిలేస్తారు అనమాట. అక్కడ కూడా మన వీడియోకి మంచి మంచి వ్యూస్ వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా వ్యూస్ వచ్చినాయి. అంటే దూరం ఉన్న ఇండియన్స్ కూడా వాళ్ళు షేర్ చేసేసి ఇలా స్ప్రెడ్ అవుతుంది చూసుకున్నారా, జస్ట్ చెక్ ఇట్ అని చెప్పి షేర్ చేస్తున్నారు. అలా అన్నోన్ పీపుల్ కి కూడా తెలుస్తుంది ఓకే మన వీడియోస్ ఇలా. అంటే చైనా వాళ్ళు ఏమని అందులో ఏమని చెప్పడం జరిగింది అంటే మనం మాట్లాడుకున్నాం ట్రాన్స్లేషన్. ఏఐ యూజ్ చేసేసి ట్రాన్స్లేట్ చేసేసి ఆ ట్రాన్స్లేషన్ కి సబ్‌టైటిల్స్ వేసేస్తున్నారు. ఒక వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వేస్తారు. అంటే కాంటెక్స్ట్ తెలిసిపోతే ఏముంది. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా వీడియోస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎస్పెషలీ షారుఖ్ ఖాన్, కాజల్ వీళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఓకే ఓకే ఈ సాంగ్ ఉంది కదా ఆంఖే కూలి హోయా హో లాస్ట్ 6 months బాగా పాడుతారు వాళ్ళని కనిపిగానే ఆ పాట పాడి బట్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే సో మన వీడియోలు చైనా వరకు వెళ్ళినాయి. చైనాలో కూడా వాళ్ళు పబ్లిష్ చేసిరు సంథింగ్. ఏ యాప్ అది? యాప్ ఏనాది లేకుంటే టిక్టాక్ అప్లికేషన్ డోయింగ్ అంటారు. ఏమంటారు ప్రీతం? ఒకసారి ఆ ప్రీతంని చూపియండి. మన యాక్టివేట్ అయ్యాడు ఇప్పుడు. ఏంటి అది అప్లికేషన్ ఇది? యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ లాగా అక్కడ యూట్యూబ్. ఓకే సో అక్కడ మన వీడియో వాళ్ళు పెట్టడం జరిగింది. దాని తర్వాత బ్రదర్ నాకు షేర్ చేసిండు. బట్ నేను హ్యాపీగా ఫీల్ అయినా అంటే చైనా వాళ్ళు మనది అది చేసారు కాబట్టి. శివ నన్ను ఇక్కడ పాపులర్ చేస్తే నేను శివాని చైనాలో పాపులర్ చేస్తాను. అక్కడితో వదలను నేను. సో లాస్ట్ లో మీకు ఒకటి చెప్తే అది చేస్తాడు చేయడం చూద్దాం.